నాకు ఒక పాలసీ నంబర్ గురించి డీటెయిల్స్ కావాలి. ఓకే. ఏమైంది బావగారు? ఈ ఇయర్ ప్రీమియం నిజంగానే కట్టలేదంట. పాలసీ రెన్యువల్ కాలేదు. అత్తయ్య గారు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఎలా మిస్ అయినట్టు? అదే తెలియడం లేదు షా. నిన్నటి నుంచి ఇన్సూరెన్స్ విషయంలో అమ్మ కూడా చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్గా ఉంది. ల్యాబ్స్ అయిన విషయం అమ్మ కూడా తెలియదనుకుంటా. అత్తయ్య గారికి తెలియకుండా మనమే ఏదో ఒక విధంగా డబ్బులు అరేంజ్ చేయాలి. తరుణ్, ఏంట్రా ఇంతసేపు ఉన్నారు? డాక్టర్ గారు ఏం మాట్లాడారు? బీపీ స్టేబుల్ గానే ఉంది, సర్జరీ చేస్తామని చెప్పారు అత్తయ్య. ఆ మాట చెప్పడానికి ఇంతసేపు ఎందుకు? నిజం చెప్పండి, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఇందులో దాయడానికి ఏముంది అత్తయ్య? మేము లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారికి ఏదో ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ మాట్లాడుతున్నంతసేపు మేము లోపల వెయిట్ చేయాల్సి వచ్చింది. నాన్న విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ మనకు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు నీకు తెలియందే ఉంటుంది, మేము దాయడానికి ఏముంటుంది? ఈ సర్జరీ సేఫ్గానే జరుగుతుంది, మావయ్య హెల్త్కి ఏ ఢోకా ఉండదని డాక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అత్తయ్య. నేను కోరుకునేది కూడా అదేనమ్మా. ఇంతకీ కిరణ్ ఏడి? ఆయనకు అర్జెంటుగా స్టూడియో నుంచి కాల్ వస్తే వెళ్ళారు అత్తయ్య. డైరెక్ట్గా వచ్చేస్తానన్నారు. ఉషా, అంతా ఓకేనా? అంతా ఓకే. ఎందుకలా అడిగారు? అబద్ధం చెప్పకు, నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసు. అప్పుడు అమ్మకి ధైర్యం చెప్పి ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ అంటే ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఈయనకు తెలిస్తే ఈయన కూడా టెన్షన్ పడతారేమో. చెప్పకపోవడమే మంచిది. అదేం లేదండి, మీరు పని అయిపోగానే వచ్చేసేయండి. సరే, బాయ్. అలాగే. దేవుడా, ఇప్పుడు 10 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి? సంజయ్, ఫైనాన్స్ మేనేజర్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? రేపు ఆఫ్టర్నూన్ వరకు డేటాతో రెడీగా ఉంటానని చెప్పాడు. అతను వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్డ్గా చూడు. మనీ ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలిస్తే మనం కంట్రోల్ చేయొచ్చు. వేస్ట్ ఎందుకు అవుతుంది? మన ముందు అమ్మ ఫినాన్స్ కంట్రోల్ చేసేది. ఆ విషయంలో అమ్మ కన్నా మనమేం గ్రేట్ కాదు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. లేదు కాదు అనుకుంటే ఏది అవ్వదు. నీకు ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్లే అందరికన్నా ముందు పుట్టినా అన్నిట్లో వెనకబడ్డావు. నేను వెనకబడ్డా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ఉన్నావు కదా. నేనున్నాను కాబట్టే మనం ఈ స్టేజ్లో ఉన్నాం, అది మర్చిపోకండి. అవును, ఈ స్టేజ్ కారణం నువ్వే. ఇదంతా నీ గొప్పతనమే. చాలా. సంజయ్, ఎందుకు అలా అప్సెట్ అవుతావు? నేనేం చెప్పినా మన కోసం, మన ఫ్యూచర్ కోసమే చెప్తాను. మనిద్దరం కలిసి సాధించిన విజయాన్ని కాపాడుకోవాలని నేను సలహా ఇస్తున్నాను. నీకు మంచి జరగాలన్న ఉద్దేశం తప్ప నాకు వేరే స్వార్థం లేదు సంజయ్. ఇంట్లో మూడీగా ఉంటున్నావని ఆఫీస్లో నిన్ను హ్యాపీగా ఉంచాలని వచ్చాను. నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. సారీ మేఘనా, ఏదో అప్సెట్లో ఉండాలా అన్నాను. నన్ను నువ్వెప్పుడూ అర్థం చేసుకోవు. లాస్ట్ టైం రేణు ఎంగేజ్మెంట్కి వెళ్తే మిమ్మల్ని అందరూ ఇన్సల్ట్ చేస్తారని ఆపాను. బయటకు వెళ్ళిన వాళ్ళు మీ గురించి అందరి దగ్గర బ్యాడ్గా చెప్తున్నారన్న కోపంతో రేణు తెచ్చిన ఇన్విటేషన్ని విసిరి పారేశాను. నాకు ఈ ప్రపంచంలో నువ్వే ముఖ్యమని నేను ఆలోచిస్తుంటే తప్పు మొత్తం నాదే అన్నట్టు నా మీద ఆవేశపడుతున్నావు. సారీ చెప్తున్నాను కదా.
ఇక నుండి నిన్ను బాగా అర్థం చేసుకుంటాను. వదిలే. ఒక్క నిమిషం. హలో. ఆగండి మేడం. ఎక్కడికి? నేను సంజయ్ గారితో మాట్లాడాలి మేడం. కుదరదు ప్లీజ్ మేడం. అండి, ప్లీజ్ నేను లోపలికి వెళ్ళాలి. పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ఇదేంటి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేసింది? ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అయి ఉంటుంది. సంజయ్ నోటీస్ చేయకుండానే దీన్ని బయటికి పంపించేయాలి. వద్దు మేడం. ప్లీజ్ అండి. మేడం 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 ప్లీజ్ మేడం మేడం. ఏ ఆగో, సెక్యూరిటీ నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఇది ఆఫీస్ అనుకున్నావా, సినిమా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నావు. అక్క, మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10 లక్షలు ఖర్చు అవుతుందంట. ఆ డబ్బుల గురించి బావగారితో మాట్లాడాలక్క. అక్క బావ ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు శాపనార్థాలు పెట్టి ఇప్పుడేంటి వరసలు కలుపుతున్నావు? అప్పుడు ఆవేశం, ఇప్పుడు అవసరం. 2 అత్తయ్య మావయ్యల కోసమే. కానీ 2 సార్లు ఎఫెక్ట్ అయ్యింది నేను. ఈసారి అందరం ఎఫెక్ట్ అవ్వబోతున్నాం. ఆ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసింది తప్పనిపించింది. కోపంగా మాట్లాడాను. ఇప్పుడు తప్పక నీ దగ్గరకు వచ్చాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని ఒప్పుకుంటున్నావు అన్నమాట. నువ్వు నన్ను ఏమైనా అనుకో, ఒక్కసారి బావగారితో మాట్లాడించు. ఏంటి బావగారు బావగారు అని ఓ హొయలిపోతున్నావు? నీ కన్నీటి కథలు చెప్పి సంజయ్ని మార్చేద్దాం అనుకున్నావా? అక్క, నేను ఏ మార్పు కోరుకోవట్లేదు. నీకు నచ్చినట్టే ఉండనివ్వు. మావయ్య గారి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత మంచిదని డాక్టర్ చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా ల్యాప్స్ అయింది. ఎక్కడ ప్రాబ్లం అయిందో తెలియదు. దయచేసి బావగారితో నన్ను మాట్లాడనివ్వు, లేదంటే నువ్వే ఒకసారి బావగారికి విషయం చెప్పు. 2 జరగవు. ఏం మాట్లాడుతున్నావు అక్క? డబ్బులు లేక అక్కడ సర్జరీ ఆగిపోయింది. మావయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. పోనీ మాకేంటి నష్టం? మమ్మల్ని ఆ ఇంటిని వద్దనుకుని వెళ్లారు. వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? ఏం మాట్లాడుతున్నావు అక్క? కోడలిగా మావయ్య అంటే గౌరవం లేదా? కనీసం ఒక మనిషిగా సాయం చేసే గుణం కూడా నీకు లేదా? ఏంటి అరుస్తున్నావు? ఇది నీ ఇల్లు కాదు, నా ఆఫీస్. నిన్ను మెడపట్టుకుని బయటికి గంటడం నాకు నిమిషంలో పని. ఉషా. బాబుగారు. ఆగో. ఉషా, నువ్వేంటి ఇక్కడ? మీతో మాట్లాడాలని వచ్చాను. మావయ్య. చాలా ఆపో. ఎక్కువ మాట్లాడుకో. అసలు ఏమైంది మేఘనా? మీతో మాట్లాడాలి. నా మాట వినండి. ఏమైంది ఉషా? సంజయ్, నీకు తెలియట్లేదు. ఇది సెంటిమెంటల్ డ్రామాలాడి మనల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తుంది. లేదు బావగారు. నోరు ముయ్. వెళ్తావా, సెక్యూరిటీతో బయటికి గంటించమంటావా? అవుట్.